ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం అంటే అభిమానులకు అదొక పండగ దినం. సో అభిమానులందరూ కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ను భారీ ఎత్తున చేస్తున్నారు. మరోపక్క చిరంజీవి గారితో అనుబంధం ఉన్న, ఆయనతో పాటు కలిసి పనిచేసిన, ఆయనతో పాటు స్నేహితులుగా శ్రేయోభిలాషులుగా ఉంటున్న వారందరినీ కూడా మనం చిరంజీవి గారితో ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో మనతో వివి వినాయక్ గారు ఉన్నారు. చిరంజీవి గారితో ఎంతో అనుబంధం ఉన్న దర్శకులు వారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, చిరంజీవి గారి బర్త్డే ముందస్తుగా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పదలుచుకుంటున్నారు. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, చాలా పుట్టినరోజులు జరుపుకోవాలి. అభిమానులందరూ మీ బర్త్డేని అలాగే ఒక ఫెస్టివల్ లాగా, ఒక ఫీస్ట్ లాగా చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, చిరంజీవి గారితో మీరు 2 సినిమాలు చేశారు. అంటే ఠాగూర్ అనేది రీమేక్, రెండోసారి కూడా ఒక రీఎంట్రీ సినిమా చేశారు. అంటే ఈ సినిమాలు చేయటం వెనక ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మీరు చేశారనిపిస్తుంది. సో అంటే ఈ 2 సినిమాల వెనక మీరు పడిన కష్టం ఏంటి సార్? కష్టం అనేదానికన్నా ఇష్టం. ఫస్ట్ చాలా ఇష్టంగా ఠాగూర్ అనేది ఒక్కసారిగా నన్ను 100 మెట్లు ఎక్కించిన పిక్చర్ అది. ఆ సినిమా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తర్వాత 150 సినిమా నా జీవితంలో నేను తీసిన సినిమాలన్నిట్లో నా ఫస్ట్ సినిమా తర్వాత అంత ఎంజాయబుల్గా ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళాలి అని చాలా అంటే అదొక చెప్పలేని అనుభూతి. ప్రతిరోజు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా చేసిన సినిమా 150. నా జీవితంలో నాకు దక్కిన పెద్ద అవార్డు ఏంటంటే 150 ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద అన్నయ్య నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత నాకు మా తమ్ముళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్తో ఇంకా చాలు మా అన్నయ్యని డైరెక్షన్ మానేమేను, ఎందుకన్నా ఇంకేం సాధించాలి మా అన్నయ్య, ఆయన నోట్లోంచి ఆయన అన్నయ్య గురించి మాట్లాడింది ఇంకంతకన్నా ఏం కావాలి మాకు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా కుటుంబ సభ్యులందరూ కూడా. గొప్ప మెమరీ ఖైదీ 150 అనేది. ఠాగూర్లో క్రౌడెడ్ మధ్య చిరంజీవి గారితో సన్నివేశాలు చిత్రీకరించడం అది చాలా పాసిబిలిటీ ఉండదు, చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది. మీరు ఆ విషయంలో చిరంజీవి గారు మీకు ఇచ్చిన సపోర్ట్ కానీ, మీరు తీసుకున్న కేర్ కానీ, ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందా? సో దాని గురించి చెప్పండి. నేను ఠాగూర్ అప్పుడు చిన్నపిల్లాడిలాగా ట్రీట్ చేశాను. ఆయన క్రౌడ్లోనే తీయాలని అని చెప్పి నేను గట్టిగా పట్టుబట్టాను. ఒక రకంగా మారం చేసినట్టు అనమాట. దానికి పాపం ఆయన సంతోషించి అదే అంటే సర్లే తను ఎంతో ఇష్టంగా అదేదో అనుకుంటున్నాడు, తను బాగా చేయాలని అని నా కోసం రాజమండ్రి వచ్చారు. మదర్ తెరిసా విగ్రహం ఓపెనింగ్ కూడా ఉంది. వస్తే మా వల్ల క్రౌడ్ని అంటే మేము అనుకున్నది వేరు, అసలు మా కెమెరాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు, మా టెక్నీషియన్స్ అందరూ ఏమైపోయారో తెలియదు. అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఎయిర్పోర్టు అసలు ఎవరిని తోసుకెళ్ళిపోయారో తెలీదు. ఆయన ఫ్లైట్ దిగేసరికి మొత్తం అందరం ఎవరితోనూ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. షూటింగ్గా మాకు అర్థం కావట్లేదు అసలు. ఆయన కాస్ట్యూమ్ వేసుకొచ్చారు, నేను ఎంతో కన్విన్స్ చేశాను. అసలు నేను ఆయన కలవడానికి లేదు. అప్పుడున్న పొలిటీషియన్స్ చాలామంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది వచ్చేసారు. వచ్చేసి ఆయన షాట్లో ఇంకా షార్ట్ ఏమీ అర్థం కావట్లా.
మాకు ఒక రకంగా మెంటలెక్కిపోయింది ఆ రోజు అయితే. ఒక పక్కన భయం, ఆయన ఏమంటారు, ఇంత ఇంత ఒప్పించి తీసుకొచ్చాము, షూటింగ్ ఏమో చేయలేకపోతున్నాం, అర్థం కాల మాకు. అంటే కొన్ని ఒక దగ్గర ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒక బ్లాక్ అంటే హెడ్స్ మాత్రమే ఉన్నాయి. చాలామంది కరెంట్ పోల్స్ ఎక్కేసి వాళ్ళ షాక్ పడుతుందేమో అని ఒక భయం. ఆయన టెన్షన్ అయిపోయారు. ఆయన కాలు పెట్టడానికి లేదు, కాలు పెడుతుంటే ఇలా పట్టేసుకుంటున్నారు, కిందకి లాగేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈయన సేఫ్గా బయటకు వస్తే చాలురా భగవంతుడు అని దండం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎలాగైతేనే మొత్తానికి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి బ్యాక్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నాకు ఆయన ఫేస్ చేయడానికి మా ధైర్యం సరిపడు. అప్పుడు మళ్ళీ నేను జాయిగా అరవింద్ గారిని ముందు పెట్టి, వినయ్ ఏం పర్లేదమ్మా, జరుగుతుందిలే, నేను అనుకోలేదు, నువ్వు అనుకోలేదు, అవ్వదు, మరి ఏం చేద్దాం, ఇక్కడ చేసేద్దాం అన్నారు. కాదన్నయ్య, అక్కడే మళ్ళీ జనంలోనే చేయాలని అంటే, సరే ఎందుకు అంత మారం చేస్తున్నావు అంటే, లేదన్నా అది ఠాగూర్ అనేది ఆ రోజు నాకు కె విశ్వనాథ్ గారు సీఎం ఆయన అంటారు, విశ్వనాథ్ గారు అంటారు, ఒక ఖైదీ దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి, నేను ఒక సీఎంని కదా, అతను నా దగ్గరికి రావాలి కదా అంటారు. నేనంట నా ఠాగూర్ సీఎం కన్నా గొప్పోడు ప్రజల దృష్టిలో. ఆయన అభిమానిగా వచ్చారు మీరు, ఆయన గురించి తెలుసుకుని నాయకులందరూ పార్టీలోంచి పుడతారయ్యా, కానీ ఠాగూర్ మాత్రం ప్రజల్లోంచి పుట్టాడు అనే ఒక డైలాగ్ ఉంటుంది సార్ దీని ముందు. అతన్ని చూడాలనే కాంక్షతో మీరు వచ్చారు, మీరే రావాలి, ఎందుకంటే ఠాగూర్ అనేది సీఎం కన్నా గొప్పోడు అని చెప్పి మళ్ళీ అన్నయ్య గారు కూడా నా బ్రెయిన్లో ఇది అన్నయ్య అంటే, సరే మళ్ళీ ఆయన నవ్వి, సర్లే అయితే అరుణ్ గారు మరి తను ఎలా ప్లాన్ చేయండి, ఈసారి అయితే జరిగేలా చేయండి అన్నారు. అప్పుడు తిరుపతి పెట్టాం, తిరుపతి యూనివర్సిటీలో పెట్టాము. పెడితే ఆ రోజు వినాయక చవితి. అప్పుడు ఏం చేశానంటే, ఒక 4 కెమెరాల్లో తీసుకెళ్ళా. 4 కెమెరాలు తీసుకెళ్ళి ముందే దగ్గర ఒక 2 అవర్స్ మొత్తం అందరికీ క్లాసు, ఇక్కడ ఈ కెమెరా ఇక్కడ ఉంటుంది, ఇలా వస్తారని చేసి 4 కెమెరాలు పెట్టి ఆ రోజు కూడా అవలా. ఏంటంటే ఆ రోజు వచ్చి టోటల్గా జిల్లా నాయకులు చాలామంది అన్ని పార్టీలకు సంబంధించిన పొలిటీషియన్స్ వచ్చారు. నేను ముందు అనుభవం ఉంది కదా, అప్పుడు పనిచేస్తున్న అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఆయనతో ఫోటో దిగాలని వస్తే, అప్పుడు నేను యూనివర్సిటీ ఆయన వీసీని కలిసి, సార్ ఫస్ట్ వీళ్ళందరికీ కొన్ని హాల్స్ కావాలి మాకని చెప్పి తీసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ హాల్స్లో పెట్టించి, ఎన్వి ప్రసాద్ గారు, పాపం తిరుపతి ప్రసాద్ గారు అంటాం మనం, ఆయన అయితే మొత్తం చోంట్లు పట్టేసి ఆయనకి పైకి ఎక్కి కిందకి దిగి అది చేసి ఇచ్చేసి అందరినీ సర్ది కరెక్ట్గా వచ్చి జస్ట్ ఎంట్రీలు మాత్రం తీయగలిగా అంతే. జనంలో ఒక మ్యాక్సిమం ఒక 5 షాట్లు తీయగలిగాం. ఆ తర్వాత దాన్ని మ్యాచ్ చేస్తూ ఇక్కడ తీశాను. తీసిన తర్వాత వాళ్ళందరూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు అభిమానులు అందరూ వచ్చి నన్ను అలా పైకి ఎత్తిన తర్వాత నా ఫోను, నా పర్సు, నాది ఒక చెయ్యటం మొత్తం పోయినాయి. బట్ నాకు అవి పోయినందుకు కూడా నేను ఆనందపడ్డా, చాలా హ్యాపీగా. ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ అనమాట. అంటే
బెస్ట్ హీరోల కెరీర్లో ది బెస్ట్ సినిమాలు మీరు ఇచ్చారు. బట్ మీకు పర్సనల్గా మాత్రం చిరంజీవి గారితో పలానా ఇలా చూపించాను అని ఒక సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అది ఎంతవరకు? నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా చాలా, అది చెప్పలేని, మాటల్లో చెప్పలేని ఆనందం. అంటే ఆయనతో సినిమా తీయాలనేది అందరికీ డ్రీమ్. మొత్తం డైరెక్టర్స్ అందరికీ ఒక డ్రీమ్. నాకు, నేను ఆయనతో 2 సినిమాలు తీసా. ఆయన వాళ్ళ అబ్బాయి చరణ్ బాబుతో సినిమా తీసా. ఎంతో అనుబంధంగా, అంటే ఎక్కడో ఉన్న అభిమానిని, ఆయన్ని ఫస్ట్ చూసిన అనుభూతి, ఆ తర్వాత ఆయన్ని డైరెక్ట్ చేయటం, అదొక అద్భుతం అండి. అంటే ఆయన ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని కరెక్ట్గా వాడుకుంటే జీవితంలో అవి గొప్పగా మిగిలిపోతాయి. రీఎంట్రీ సినిమా అన్నప్పుడు, పైగా అది రీమేక్ సినిమా, అది మీకు అవకాశం వచ్చింది. అంటే వచ్చినప్పుడు అది చాలా ఛాలెంజింగ్ జాబ్, చాలా అసలు ఆ రోజుల్లో చాలా ఛాలెంజింగ్ జాబ్. పర్టికులర్గా మీరు ఆ విషయంలో చేసిన కసరత్తులు ఏంటి? చిరంజీవి గారు మీరు ఇందాక అన్నట్టు ఆడియో ఫంక్షన్లో చాలా అద్భుతంగా మీ గురించి స్పీచ్ ఇచ్చారు. వెనకాల ఉండి మీరు చేసిన కష్టం ఏంటి? దాన్ని చిరంజీవి గారు ఎంతవరకు గుర్తించడం జరిగింది? అంటే అండి, నేను ఒక బేసిక్, ఆయనకి నాకు ఎలా ఉంటుంది, నేను డైరెక్టరు, హీరో అలా అని కాకుండా చక్కగా డిస్కషన్ చాలా బాగుంటుంది. నేను ఎలా అనుకుంటున్నాను అన్నయ్య అని అంటే ఓకే, ఆయనకి నచ్చితే బాగుంది, చాలా బాగుందని భలే ఎంకరేజ్ చేస్తారు. ఆయనకి ఏదన్నా నచ్చకపోతే దాన్ని ఎంతో సున్నితంగా, అస్సలు ఎంత కూడా హర్ట్ అవ్వకుండా అద్భుతంగా చెప్తారు. చెప్పి దాని మీద నేను గమనిస్తా, ఓకే ఇది ఆయనకి అంత, ఈ సీన్ అంత ఎక్కలేదు, దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేద్దాం అని మళ్ళీ కూర్చుని మళ్ళీ చేసుకుని అలా. అంటే ఆయన ఎలా ఆలోచిస్తారంటే, ఏదో సినిమా అని కాదు, నా సినిమాని, ఆయన సినిమాని ఆయన ఎంత ఆపినా కూడా ఆ పెద్ద రేట్లకు అమ్ముతారు. అందరూ సేఫ్గా ల్యాండ్ అవ్వాలి, దీని మీద ఒకళ్ళ కమాండ్ ఉండాలి. అంటే నా బాధ్యత చాలా ఉంటుంది ఈ సినిమా, ఒక సినిమాకి అనేది అనుక్షణం సినిమా గురించి ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయటం కానివ్వండి, కావాల్సిన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసి అన్నీ చూసుకుని ఇది బాగుందా, ఇది బాగాలేదా, ఏంటి 100 సార్లు ముందుకి వెనక్కి చూస్తారాయన. మిగతా డైరెక్టర్లు ఎలా ఉన్నా కానీ వినాయక్ అంటే చిరంజీవి గారికి ప్రత్యేకమైన అభిమానం. అంటే ఆ రిలేషన్ అనేది మీకు రావటం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు అంటారు? డెఫినెట్గా పూర్వజన్మ సుకృతం నిజంగా. అంటే ఆయన చాలామంది ఇళ్లల్లో ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయిన మనిషి ఆయన. నిజంగా అది అద్భుతం కదా. అంటే ఆయనకి ఇన్ని కోట్ల మందిలో ఎవరు ఫోన్ చేయగలరు, ఎవరు కలవగలరు? చాలా కొద్దిమంది, లిమిటెడ్లో ఉంటారు. అలాగని నేను ఎక్స్ట్రాలు చేయను. అంటే ఎక్స్ట్రాలు అంటే నేను ఎంతవరకు ఉండాలి, ఒక పరిధి, ఎవరితోనే నేను ఒక పరిధిలో ఉంటాను. ఈయనతో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అంటే బాగుంటుంది. ఎప్పుడైనా నాకు ఆయన చూడాలనిపించినప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తాను, రామ్మ అంటారు, సరదాగా కూర్చుని ఒక 2 సేపు అదో కాఫీ తాగి కాసేపు ఏదో మాట్లాడి నేను చేస్తున్న సినిమా గురించి ఏదన్నా ఇలా చేస్తున్నాను అని అలా సంథింగ్ చెప్తాను. అలాగని చిరంజీవి గారుతో అవకాశం వచ్చింది కదా అని ఏదో కొమ్ములు వచ్చి అలాంటి ఇవి అసలు ఉండకూడదు ఎవరికి. అభిమానిగా చిరంజీవి గారిని దూరం నుంచి చూశారు, దగ్గరగా ఒక తమ్ముడిగా మీరు చూశారు ఆయన్ని. సో దానికి దీనికి మధ్య మీరు గమనించిన అంశాలు ఏంటండి? ఎలాంటి చేంజెస్, అభిమానిగా ఎలా చూశారు, ఆయన దగ్గర అయిన తర్వాత ఎలాంటి మనిషిని మీరు దగ్గర నుంచి చూడటం జరిగింది? ఆయన్ని స్క్రీన్ మీద చూసాము, విన్నప్పుడు నేరుగా చూసాము. ఆయన నుంచి
ఇట్ ఈజ్ ఆయన ఒక అన్ని విషయాలు తెలుసు ఆయనకి. చాలా అంటే చాలా నేర్చుకుంటాం. అంటే ఫ్యామిలీని ఎంత చక్కగా ఇప్పుడు అంటే తెలుసు చాలామందికి. ఎవరుంటారండి ఈవేళ ఇప్పుడు ఆయన ఆస్తిలో ఒక ఎకరం విలువ ఎన్నో కోట్లది, చాలా కోట్లు. అరే నా తమ్ముడికి ఉండాలి, నా చెల్లెళ్ళకి ఉండాలి, వాళ్ళందరూ నాతో ఉండాలి. ఎవరిస్తారు చెప్పండి? ఈ రోజు కూడా బాధ్యతగా ఉంటుంది అందరికీ. మా బాధ్యతగా ఈవేళకి అస్సలు ఒకరోజు అయితే ఆయన హడావుడిగా ఉన్నారు. ఏదో సినిమా డిస్కషన్ ఇది జరుగుతుంది, నేను ఉన్నాను. కరోనా ఆల్మోస్ట్ తగ్గుతున్న టైం, కరోనా టైం అనుకుంటా. ఆయన హడావుడిగా రెస్ట్లెస్గా ఉన్నారు. ఏంటి అని అంటే నేను చూస్తున్నాను అన్నయ్య ఏంటి అంటే ఏం లేదు అత్తమ్మ గారు వస్తున్నారు అంటే అత్తమ్మ గారు అంటే అరవింద్ గారు మదర్, అత్తయ్య గారు. అత్తమ్మ గారు వస్తున్నారు, ఆవిడ రూము ఆవిడ గమ్ముని ఇది, ఆవిడ బెడ్ బ్యాక్ పెయిన్ ఉంది కొంచెం ఆవిడకి అని ఈయన వాళ్ళందరినీ ఒక డాక్టర్ని వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ నాకు ఆశ్చర్యం వేసింది అసలు. గ్రేట్ కదండి, గ్రేట్. అంతే. కోట్లాది మంది అభిమానులు ఉండి ఆయన చిన్న ఛాయాచిత్రం కోసం చూస్తూ ఉంటారు. అలాంటి మనిషి ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో చిన్న చిన్న అంశాలను కూడా అది వదిలిపెట్టే పరిస్థితి లేదంటారండి. అసలు ఫ్యామిలీ మెంబర్స్లో ఆయన కేర్ టేకింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అని కాదండి, ఒక అనుకోకుండా ఆయనకి చాలా గొప్ప అంటే చాలా ఆయన మనసుకు దగ్గరైన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఒక ఆయన యూఎస్లో ఉంటారు. ఉంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన కూడా అలా ఉంటారు. అన్నయ్య అంటారు ఆయన కూడా. వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది. అంటే పాపం ఏదో వాళ్ళ వైఫ్ పాస్ అవే. ఈయన వెళ్ళి 20 days ఉన్నారు, తనతో ఉండిపోయారు. అలా ఉండిపోయి తనకి మళ్ళీ వచ్చేప్పుడు అక్కడ సరే నువ్వు వచ్చే నాతో వచ్చే ఆయన మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి ఈయన దగ్గరే పెట్టుకుని ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చే వరకు ఫ్రెండ్ ఆయన. అంతే. అంటే నాకు తెలిసినవి అలాంటి కొన్ని వందలు ఉండొచ్చు, నాకు తెలిసింది ఒకటి రెండు చెప్తున్నా. అంటే ఈ స్పందించే గుణం అనేది ఫస్ట్ నుంచి ఆయనకి ఎక్కువ. ఆ కరోనా టైంలో కూడా చిత్ర పరిశ్రమ కార్మికులకి సహాయం చేయటం కానీ ఇవన్నీ కానీ ఆయన ఎక్కువగా అసలు ఎవరు ఏమనుకున్నా సరే విమర్శలు వచ్చినా మంచో చెడు ఆయన చేయాలనుకుని చేస్తూ ఉంటారు కదండి. సో అంటే ఎన్ని సహాయాలు చేసినా కొన్ని విమర్శలు అనేవి వస్తుంటాయండి. అంటే దాని గురించి ఏమనాలి మనం? అసలు ఆయన చేసే సేవలకు కూడా విమర్శించి ఎవరిని ఏమనాలి? చేయలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు చేసేవాళ్ళని ఏదో ఒకటి అంటారు. వాళ్ళు ఏడవలేరు, చేస్తుంటే చేసేవాళ్ళు పడి ఏడుస్తుంటారు. ఆయన అంటే ఆయన చేసింది తెలిసింది చాలా తక్కువ బయటికి. అంటే ఆయన పెట్టిన ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, లేదు ఆ టైంలో కొన్ని కోట్ల రూపాయలు మన వీళ్ళందరికీ అసలు ఎవరండి ఆయన అభిమానులు ఆయన కోసం కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఇస్తా, మిమ్మల్ని కరోనా టైంలో వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళి పలానా వాళ్ళకి ఈ రైసు ఈ ఆయిల్ ఇవ్వని అంటే ఇస్తారా? ఎవరు కదండి, ఎవరు వెళ్ళరు కదా. కేవలం ఆయన మీద అభిమానంతో ప్రాణాలకు దిగించి వాళ్ళు పంచారు ఆ రోజు. అది తెలియకుండా ఒక పేషెంట్కి 70 లక్షలు కట్టాడు సార్ ఆయన. 70 లక్షల రూపాయలు ఒక పేషెంట్కి కట్టారు ఆయన. ఎవరికైనా తెలుసా అది?
దగ్గర దగ్గర 6 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు హాస్పిటల్ బిల్స్ కట్టారు. ఆయన బంధువులు కావచ్చు, ఆయనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆయన స్నేహితులు కావచ్చు, ఆయన స్నేహితుల పిల్లలు కావచ్చు, ఎంతోమందికి. ఇవి ఎవరికి బయటికి తెలియదు, నాకు తెలుసు. ఎందుకు విమర్శిస్తారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. నాకు చాలా బాధ వేసిందండి. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన అందరు హీరోలతో వెళ్ళారు. ఆయన ఎవరితోనే అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఎవరితో, ఇప్పుడు ఆయనకు అవసరం ఏముంది? ఆయన సొంత పని కాదు కదా. అందరూనేమో ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈయన్ని ముందు పెడతారు. పెట్టి చేసిన తర్వాత మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదా. ఇప్పుడు ఒక సీఎంకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన ఎవరు రావాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందరూ దాన్ని ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఎందుకు ఆయన ఎందుకు విమర్శించాలి? ఒక సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు అందంగా మాట్లాడడం తప్పే ఉందని, గౌరవంగా మాట్లాడడం తప్ప? ఇప్పుడు ఆయన అలాగే కదా, ఎవరితో అయినా అలాగే కదా మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక ప్రెస్ ముందు కానీ స్టేజ్ మీద కానీ అహంకారంగా ఆయన ఎప్పుడైనా మాట్లాడారండి ఎవరితోనా? దాన్ని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాదు. ఏమో అది నేను మాట్లాడే సందర్భం రాలే. ఇప్పుడు బాధ వేసింది, నాకు చాలా బాధ వేసింది. పర్సనల్గా చిరంజీవి గారి నుంచి మీరేమన్నా అంశాల్లో తెలుసుకుని కానీ మన లైఫ్ స్టైల్ మార్చుకోవటం కానీ మీ జీవితంలో ఎలా జరిగినాయండి అని ఏమన్నా సిచ్యువేషన్స్ అలాగే? డెఫినెట్గా చాలా చాలా జరుగుంటాయి. నాకు తెలిసి జరుగుంటాయి, తెలియకుండాను జరుగుంటాయి. ఆయన ఆయన నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన అంతే. ఈ రోజుకి ఆయన చేసే సినిమాల విషయంలో కానీ ఒక తమ్ముడిగా కానీ ఒక ప్రొఫెషనల్గా పర్సనల్గాను మీ సలహాలు సూచనలు తీసుకునేంత చొరవ మీ మధ్య ఉందంటారు. సో దాని గురించి? లేదండి, నేను ఎప్పుడు అంటే అంత అంటే ఆయన ఏదైనా ఎప్పుడైనా డిస్కషన్లో ఆయన సీన్ లేదని చెప్తే బాగున్నాయన్న అంటాం తప్ప, నేను చెప్పాను కదా కొన్ని పరిధుల్లో మన పరిధిలో మనం ఉంటే మన గౌరవం మనకు ఉంటుంది, అలాగే ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఆల్మోస్ట్ మీరు చరణ్తో చేశారు, బన్నీతో చేశారు, సాయిధరంతో చేశారు. సో ఇంకా అంటే ఆ రిలేషన్ అనేది స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఆయనతో. అంటే ఈ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేస్తున్న సినిమాల లైనప్ కానీ వీటన్నిటిని కానీ ఇప్పుడు ఎలా ఉందంటారు మీరు ఒక చూస్తే కనుక ప్రొఫెషనల్గా? అంటే ఏదో ఒక సినిమా ఇది ఫెయిల్ అయ్యటం అది మామూలు. ఆయన అది పక్కన పెడితే ఎవరు ఒకే రోజు ఒకే టైంలో 5 సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ ఆయన ఒకటే కదా ఇండియాలో. గ్రేట్ కదా. అంటే మొన్న ఒక మాట అన్నారు, వర్క్షాప్ నిర్వహించాలి దర్శకులు అనేవాళ్ళు. ఇప్పుడు అంటే సినిమాల కథ అనేది హీరోలకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియట్లేదు, కొంచెం కమ్యూనికేషన్ అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి చిరంజీవి గారు కొంచెం మాట్లాడటం జరిగింది. ఒక దర్శకుడిగా ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి దాని మీద? విచ్ ఇస్ ట్రూ అండి. అది సురేష్ బాబు గారు చేసేవారు. సురేష్ బాబు గారు నాకు తెలిసి అదేది కలిసుందాంరా సినిమాకి, కలిసుందాంరా సినిమా అప్పుడు ఒక 2 సెట్లు వేసి అందరితో వర్క్షాప్ విశ్వనాథ్ గారికి మేకప్ టెస్ట్ చేస్తున్నారు ఆయన. అప్పుడు అనుకున్నాం భలే ఇది కదా. కాకపోతే అందరికీ ఇప్పుడు వర్క్షాప్ చేయాలి అని అంటే ఆర్టిస్టులు అసలు షూటింగ్ డేటే దొరకట్లా. వర్క్షాప్ చేయడానికి మేబీ ఒకటండి, ప్రొడ్యూసర్ కమాండ్ ఉన్నంతకాలం ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ప్రొడ్యూసర్ కమాండ్ ఉంటే భలే, ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ వీళ్ళు ముగ్గురు ఒక మాట మీద ఉంటే ఎప్పుడు చక్కటి ఇది వస్తాయి, బెస్ట్ అవుట్పుట్స్ వస్తాయి. బేసిక్గా మన హీరోలు కూడా ప్రొడ్యూసర్స్ ఏదైనా చెప్తే వీళ్ళు చెప్పరు వెళ్ళి, చాలామంది సర్దుకెళ్ళిపోతుంటారు ఎందుకులే అన్నట్టుగా. వెళ్ళి కనుక సార్ మాకు
పలానా ఆర్టిస్ట్తో ఇబ్బంది ఉంది, లేదు పలానా ఈ సెట్ వేయటం వల్ల మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ సెట్ని మేము ఇలా మార్చుకోవటం వల్ల మాకు కలిసి వస్తుందంటే ఎవరు నో అనే హీరోస్ ఎవరు లేరు మనకి. మన హీరోస్ అందరూ కూడా ఎవరు అంత డబ్బు ఇంత డబ్బు అంటారు, చివరికి వచ్చేటట్టుకి ఏమి ఇస్తున్నారండి, వాళ్ళకే కదా తగ్గిస్తారు, వాళ్ళకే హయ్యర్ పేమెంట్ ఉన్న డైరెక్టర్కి తగ్గిస్తారు ఏదైనా ఇబ్బంది వస్తే. అల్టిమేట్గా సినిమా అంటే దాని యొక్క తాలూకా అవుట్పుట్ అనేది ప్రభావితం పడేది కూడా వీళ్ళు ముగ్గురు మీదే ఉంటుంది కదా సార్. అవును, అంటే ఈ రిక్వైర్మెంట్ అనే విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉంటేనే అవుట్పుట్ బాగుంటుంది అంటారా సార్? ఎలా అండి? అంటే ఏది కావాలి సినిమాకి అనే రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ వస్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక ఇంత సెట్ ఎందుకు, ఎంతెందుకు, ఇది అవసరం ఉందా, తక్కువలో చేద్దాం, ఇలా కాంప్రమైజ్ అవడం వల్ల కూడా క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉందంటారు కదా సార్? ఫస్ట్ కథ బాగుంటే అండి, కథలో కాంప్రమైజ్ అవ్వకుండా కథ స్టార్ట్ టు ఫినిష్ కథ మంచి కథ ఉంటే 100% మీరు ఏం కాంప్రమైజ్ అయ్యారో ఆడియన్స్కి ఏం తెలుసు, మీరేమనుకున్నారు. ఇప్పుడు అంత కాంప్రమైజ్ అయిపోయి అంటే నేను అనేది ఇక్కడ ఏదో ఒక మార్బుల్ వేసే బదులు మార్బుల్ లాంటిది ఇంకోటి వేస్తారు, దానివల్ల సినిమా రిజల్ట్ ఏం తేడా వచ్చేది. కథ బాగోకపోతే పోద్ది. ఫైనల్గా చిరంజీవి గారు బర్త్డే జరుపుకుంటున్నారు, ఆయన రాబోయే సినిమాల గురించి ఫైనల్గా మీరే అన్నయ్య చేస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్కున్న 3 సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి, మరింత ఆనందాన్ని మరింత ఉత్సాహాన్ని ఆయనకి ఈ 3 సినిమాల్లో ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది వినయ్ గారు చెప్పినట్టుగా చిరంజీవి గారు 5 సినిమాలు వరుసలో పెట్టిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, అందరికీ ఏ ఆపద వచ్చినా సరే ఆదుకునే ఒక సహృదయులు. సో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ నరసింహతో సుజన్ హెచ్ఎఫ్టీ.